వనం దివ్య టు రీతూ చౌదరి ఎందుకు చేంజ్ అయింది? చేంజ్ నేను ఎప్పుడు నా స్కూల్లో 7th 8th అప్పుడు చేంజ్ చేసుకున్నాను నేను నా పేరు. బట్ స్టిల్ నా ఆధార్ పాన్ అవన్నిట్లో ఆ పాత పేరే ఉంటుంది, ఎందుకంటే మా నాయనమ్మ పెట్టిన పేరు. దివ్య అనే స్టోరీకి అంటే మీడియా వాళ్ళు రాసినంత స్టోరీ లేదు. దివ్య అనే దానికి నేను పేరు నాకు ఎందుకు నచ్చిందంటే, స్కూల్లో దివ్య ఈజ్ వెరీ కామన్ నేమ్. లైక్ లిటరల్లీ ఎవరైనా వచ్చి ప్రిన్సిపల్ లేకపోతే ఏదైనా కంప్లైంట్ వచ్చినా ఏదైనా పిలవడానికి దివ్య అని వస్తే మినిమం క్లాస్లో 6 మెంబర్స్ నుంచునేవాళ్ళు. అప్పుడు మార్చుకున్నాను. రీతూ యూనిక్ నేమ్ అనిపించింది? లేదు, మా మమ్మీని అడిగా. మా మమ్మీకి వెళ్ళి, మమ్మీ నా వల్ల కావట్లేదు ఈ పేరు, ఊరికే దివ్య అని పిలిస్తే 10 మంది పలుకుతున్నారు, దాంట్లో ఏంటిది నాకు అని అంటే, దెన్ మా మమ్మీ 2-3 డేస్ తర్వాత రితు అనే పేరు బాగుంది అని అంటే, దాని పక్కన వాట్ ఎవర్ ఐ యామ్ ఇట్ గోట్ యాడెడ్, అంతే. సో ఎలా ఉంది రీతూ చౌదరి అని నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత జర్నీ ఎలా అనిపించింది? ఎప్పుడు చిన్నప్పుడే మార్చుకున్న పేరు ఇండస్ట్రీ? నాకు అంత స్పెషల్ గేమ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత రీతు అని కొత్తగా పిలిచింది అదేం లేదు, చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి. అండ్ అంటే నేను కొంచెం చూపించుకొని ఉండాల్సింది రీతు అనే పేరు జాతకం ప్రకారం ఎలా ఉంది అనేది, అదేం చూసుకోకుండా మార్చేసా. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాగానే ఉంది, వర్కౌట్ అయిపోయింది అలా. సో రీతూ బోల్డా కాదా? నువ్వేం ఫీల్ అవుతావు అనేది నేను ఆలోచించను. బేసిక్గా నా బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా, నాకు తెలియదు. నువ్వు బేసిక్గా నువ్వేం ఫీల్ అవుతావు లేకపోతే ఇంకొకళ్ళు ఏం ఫీల్ అవుతారని నాకు తెలియదు. నాకు ఏదనిపిస్తే నేను అది మాట్లాడతా. దాని తర్వాత వాళ్ళు ఫీల్ అయ్యారని వచ్చి చెప్పినా కూడా నాకు నవ్వు వస్తుంది. దేనికి ఫీల్ అయ్యారు, ఏమైంది, నేను నార్మల్గానే మాట్లాడాను కదా అనేది. సో అది బోల్డ్ అనుకుంటే బోల్డ్, అంతే. అదే ట్రెడిషనల్గా ఉండగలుగుతాడు, మోడర్న్గా ఉండగలుగుతాడు. ఇప్పుడు నేను ఇదే స్కర్ట్ వేసుకొని టెంపుల్కి వెళ్ళను, అదే చీర కట్టుకొని పబ్కి రాను. సో 2 ఆర్ డిఫరెంట్ కేటగిరీస్. సో ఇన్స్టాగ్రామ్లో నేను మోస్ట్లీ కొన్ని ప్రొఫైల్స్ చూసినప్పుడు, పర్టికులర్గా నీ ప్రొఫైల్ చూసినప్పుడు 90% ఆఫ్ ద కాంటెంట్ విత్ స్కిన్ షోతో ఉంటుంది. ఓకే, అంటే ఏం చేసినా స్కిన్ షో అవసరమా అనే చాలా కమెంట్స్ నేను అబ్జర్వ్ చేశాను. నిజంగానే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బిల్డ్ అవ్వాలన్నా, ఎక్కువ రీచ్ రావాలన్నా స్కిన్ షో అనేది ఇంపార్టెంటా? ఐ డోంట్ థింక్ సో. స్కిన్ షో అని అంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కోసమే నేను ఏదో స్కిన్ షో చేశాను అని అనుకుంటే అది మీ ప్రాబ్లం, ఐ కాంట్ హెల్ప్ ఇట్. బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి నేను ఇలానే డ్రెస్అప్ అయ్యేదాన్ని, నేను ఇలానే ఉండేదాన్ని. ఇప్పుడు కొత్తగా నేను ఏదో చిన్నప్పటి నుంచి లంగా ఓనీలు వేసుకొని చీరలు కట్టుకొని ఇప్పుడు సడన్గా వచ్చి టాన్ జీన్స్ వేసుకొని క్రాప్ టాప్ వేసుకోవట్లే. నేను ఫస్ట్ నుంచి అలానే ఉండేదాన్ని. నేను అవే పెట్టేదాన్ని, దాన్ని ఎక్స్పోజింగ్ అనుకుంటారు, దాన్ని స్కిన్ షో అనుకుంటారు అనేది నా బ్రెయిన్లోకి అంత వెళ్ళదు. నేను నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా, దానికి నువ్వు ఏ పేరు పెట్టుకుంటే నీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు. నువ్వన్నా కమెంట్స్ చూసాను, నేను ఆ కమెంట్స్ కూడా చూడను. అరే నీకు 1 hour టైం ఇస్తున్నా, 1 hourలో ఏం తిట్టుకోపో కమెంట్స్లో, 1 hour తర్వాత నేను ఆఫ్ చేసేస్తాను. టూ మచ్ నోటిఫికేషన్స్ వస్తున్నప్పుడు ఓకే ఫైన్, మీకు 1 hour టైం అయిపోయింది. ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏమి చేయడం, ఇంకే పని పాట లేదు లైఫ్లో, వాళ్ళు పెద్ద ట్రామాకు గురైన వాళ్ళే ఆ కమెంట్లు పెట్టుకుంటారేమో నా ఫీలింగ్. ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళ పిల్లాన్ని ఏమనలేక, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమనలేక, లేకపోతే ఇంట్లో ఏమనలేక పక్కన వాళ్ళ మీద అని రాస్తూ ఉంటారు అనుకుంటా. సో ఏమీ పట్టించుకున్నప్పుడు కమెంట్స్ ఆఫ్ చేసుకోవడం ఎందుకు? నేను చెప్పాను కదా, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే సరే నా 1 hour ఇచ్చాను, 1 hour మీ హ్యాపీనెస్ కోసం ఇచ్చాను, తర్వాత నా హ్యాపీనెస్ నేను చూసుకోవాలి కదా, అందుకే ఆఫ్ చేస్తాను. సో ఈ మధ్యనే కొంచెం కమెంట్స్ ఎక్కువ ఆఫ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రీవియస్ పాత పోస్టులన్నీ అలాగే ఉండిపోయాయి ఇంకా స్టిల్ ఇప్పటికి కూడా, ఎందుకు రీజన్? రీసెంట్గా ఇంకా ఏంటంటే నేను పట్టించుకోను, నా పక్కన ఉన్న వాళ్ళు ప్లీజ్ 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 అని అడుక్కుంటుంటే సరే ఓకే మీకోసం ఆఫ్ చేస్తా కమెంట్స్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ జర్నీ మొత్తంలో ఈ కాస్టింగ్ కౌచ్ అట్లాంటిది ఏమన్నా ఫేస్ చేస్తున్నావా? అంటే ఛాన్సెస్ కోసం ట్రై చేయడం కానీ అట్లా ఏమన్నా? నో, ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే స్టార్టింగ్ నేను ఎప్పుడైతే నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ట్రై చేసిన అర్థం కాదేమో, మెయిన్ అది ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఖమ్మంలో నేను ఉండేటప్పుడు, ఖమ్మం నుంచి ఇలా ట్రై చేస్తున్నప్పుడు ఒక సీరియల్, నాకు సీరియల్ మీద అప్పుడు బ్యాడ్ ఇంప్రెషన్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే భయం వేసింది ఇంటర్వ్యూలు ఎలా ఉన్నారు అని చెప్పేసి. సో నేనేంటి ఫేస్బుక్లో ఏదన్నా యాక్టర్ ఏదన్నా పెడితే వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ డైరెక్టర్ని ట్యాగ్ చేసి ఆ డైరెక్టర్కి మెసేజ్ చేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఆల్ దిస్ ఫేస్బుక్లో చేసేదాన్ని ఇవన్నీ. సో అప్పుడు ఒకసారి రమ్మన్నారు హైదరాబాద్, నేను మా డాడీని తీసుకొని వచ్చా. మా డాడీని తీసుకొని, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మా నాన్న తీసుకొని వస్తానని చెప్పేసి. ఇది కూడా బంజారా హిల్స్ ఒక దగ్గర. ఇట్స్ లైక్ నువ్వు ఒక్కదానివే రా అది ఇది అని చెప్పారు. కార్ దగ్గరికి, నేను మరీ చిన్నపిల్ల ఇన్ ద సెన్స్ ఒక 10th class అలా. అయితే ఇలా ఉంటుంది లైఫ్, ఇది చెయ్యాలి, ఈ డ్రెస్లు వేసుకోవాలి, ఇలా ఈయన కలవాలి, ఒక ఫేమస్ పర్సన్ ఆయన
సీరియల్స్లో. ఆయనతో ఇలా ఉండాలి, ఉంటే మీకు ఛాన్స్ ఇస్తారు అని చెప్పారు. నేను ఆయన చిన్నప్పుడు సీరియల్లో చూసేదాన్ని. ఆయనతో ఏంట్రా ఇది నాకు, ఆయన ఇలాంటోడా అని ఫస్ట్ షాక్, ఏంటి అని అనుకున్నా. కానీ కట్ చేస్తే ఏమైందో తెలుసా, ఆ పర్సన్ ఇలా అడుగుతున్నారని వాళ్ళ మేనేజరో ఎవరో మరి ఇలా అడుగుతున్నారు, ఆయనతో ఇలా చేస్తే నీకు ఆ ఛాన్స్ ఇస్తారు, సీరియల్ ఛాన్స్ అది ఇది అని అంటే కట్ చేస్తే ఇంక వెళ్ళిపోయా ఇంటికి, మన వల్ల కాదు అని కొన్ని రోజులు చదువుకొని మళ్ళీ వచ్చా. దాని తర్వాత ఎప్పుడైతే లైఫ్లో మళ్ళీ అవకాశాలు వచ్చి నేను ఎంటర్ అయ్యి సీరియల్స్ ఇవన్నీ చేస్తే వాళ్ళతో యాక్ట్ చేశాను నేను. యాక్ట్ చేసావా? నాకేమో అడగాలని ఉంది, ఎంత చిన్నది అది సర్కిల్, లోపలేమో ఆగట్లేదు నాకు. మీరు అప్పుడు నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు మీరు నాతో ఇలా అడిగిపించారని మీ మేనేజర్ ఎవరో చెప్పారు, అడిగావా? మీరు ఇంత బ్యాడా అని అడుగుదామని అనుకున్నా, అడగలేదు. అడగాల్సింది నాకు కూడా అనిపించింది. యా, అండ్ వాళ్ళని తిట్టే రోల్ అది, లిటరల్లీ వాళ్ళని ఏది పడితే అని అనంట. ఈజ్ వెరీ సీనియర్ యాక్టర్, ఐ లైక్ హిజ్ యాక్టింగ్, నాకు ఇప్పటికీ ఇష్టం. ఆయన పర్సనల్గా అడిగారో లేదో అదంతా నాకు తెలియదు, కానీ నాకు ఇప్పటికీ ఆయన యాక్టింగ్ అంటే ఇష్టం. చిన్నప్పుడు ఆ సీరియల్ చూసి వావ్ అని అనుకునేదాన్ని. నేను ఏదైతే సీరియల్ చూసి వావ్ అని అనుకున్నా వాళ్ళందరితో యాక్ట్ చేసే సీరియల్లోనే. సో ఇంకా సీరియల్స్ ఇంకా చెయ్యవు, జబర్దస్త్ ఇంకా చెయ్యవు? జబర్దస్త్ ఆది లేడు, ఆది ఉంటే చేస్తా. ఆది ఈజ్ ఫన్ ఫర్ మీ, సో ఆది ఉంటే చేస్తా. ఎలా వచ్చింది ఆది టీంలోకి? ఎలా వచ్చావు అప్పట్లో? ఎలా? త్రూ ఆడిషన్సా లేదంటే? నో రామ్ ప్రసాద్ నాకు, నేను అప్పుడు ఇండస్ట్రీకి రాకముందో అప్పుడే స్టార్టింగ్ స్టేజ్లోనో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి రామ్ ప్రసాద్ వీళ్ళందరూ రామ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. చేస్తుంటే ఈ అమ్మాయి నన్ను తీసుకొని వెళ్ళింది ఆ పార్టీకి. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు రామ్ ప్రసాద్ నాకు పరిచయం అయ్యాడు. సో ఆయనకి నేను ఇలా ఎంటర్ అవుతున్నాను, ఇలా చేద్దామని అనుకుంటున్నాను అది ఇది అని చెప్పేసిన తర్వాత వన్ ఫైన్ డే ఇస్ లైక్ ఇలా ఆది టీంలో రోజు ఒక కొత్త అమ్మాయి చేస్తూ ఉంటారు అని నేను చెప్తాను ఆదికి, నువ్వు కాల్ చేయని చెప్పిన తర్వాత నేను కాల్ చేశాను. హీ టోల్డ్ మీ టు కమ్. దాని తర్వాత ఐ డోంట్ నో ఎందుకు కంటిన్యూ చేశాడు, అలా కంటిన్యూ చేసేసాడు నన్ను. హజార్ అంతా కంటెంటే. హజార్తో లవ్ ట్రాక్లు అవంతా అవన్నీ గుర్తున్నాయా ఇంకా అందరికి? గుర్తున్నావు? ఐ ఫీల్ హ్యాపీ ఫర్ హజార్. ఎందుకు? వాడు గుర్తుందని తెలియదు కదా పాపం, వాడు కలిసిపోయాడేమో అనుకున్నాడంట. సో కంటెంట్ అనంటే అజర్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్, అంటే గుడ్ ఫ్రెండ్ అంటే ఎలా చెప్పాలంటే పాపం ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు నన్ను, చేయరా నువ్వు వచ్చేయరా, నువ్వేం ఫీల్ అవ్వకరా అదిరా. నేను లోపలేం వీడు నన్ను చాలా ఇన్నోసెంట్ అనుకుంటున్నాను, నేను పెద్ద కేడి వీడికి తెలియట్లేదు అనుకుని బయటకేమో యాక్ట్ చేసేదాన్ని, అజర్ అంతే. మధ్యలో యా ఇంకా కంటెంట్ అనంటే నాట్ ఎగ్జాక్ట్లీ కంటెంట్, నో అలాంటివి ఏం లేవు, కాదు. కంటెంట్ అంటే అక్కడ ఎక్కడ ఎవరు లవ్ డైలాగ్స్ కంటెంట్ కాదు కానీ అక్కడ లవ్ కాకపోయినా కూడా లవ్ లాగా చూపించారు, ట్రాక్ రన్ చేస్తారు కదా మీ ఇద్దరికి. అది ఎవరు మ్యూజిక్ వేసేవాడు రన్ చేశాడు, నాకు సంబంధం లేదు. మరి అది కంటెంట్ కాదా? మధ్యలో గ్యాప్ ఇస్తే మధ్యలో అంటే ఏదైతే ఆ అబ్బాయి కొన్ని చెప్పాడో, ఈ తినంటే నాకు ఫ్రెండ్లీ ఇష్టం అలా అంతే. రెండు డిఫరెన్స్ ఉండదు. ఫ్రెండ్లీ ఇష్టం వేరు. ఫ్రెండ్లీ ఇష్టం అని అంటే ఇప్పుడు నాకు ఆది ఫ్రెండ్లీ ఇష్టం అలా. ఫస్ట్ టైం నాకు రెండు ఇష్టాలు వేరువేరుగా ఉంటాయని అర్థమవుతుంది. అవును, నీకు ప్రేమ వేరు, ఇష్టం వేరు. కరెక్ట్, ప్రేమ వేరు, ఇష్టం వేరు. ప్రేమించిన వాడి కోసం చేస్తాం, ఇష్టపడిన వాడి కోసం చూస్తాం అంతే. సో నీకంటూ ఇప్పుడున్న బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఏ టైం ఫోన్ చేసినా కూడా నాకు కష్టం వస్తే వాడితోనే మాట్లాడతా అనుకునేవాడు ఎవరు? వాడితో మాట్లాడితేనే వాళ్ళు వస్తారు అనేదా? ఏదైనా వస్తారు అన్నా, వస్తుంది అన్నా, కష్టం వస్తే వస్తారు వీళ్ళు నా కోసం అని అనుకునే వాళ్ళైతే ఐ డోంట్ వాంట్ టు సే ఎనీవన్, ఎవరు రారు. సరే ఓకే, అట్లీస్ట్ నీకు బాధ ఉన్నప్పుడు ఇట్లా వీళ్ళకి ఫోన్ చేసి షేర్ చేసుకుంటే కొంచెం తగ్గుతుంది అనుకునే పర్సన్ ఎవరు? ఐ హ్యావ్ 2-3 ఫ్రెండ్స్. వన్ ఈజ్ సూర్య, వాడు యూకేలో ఉంటాడు. వాడికి ఏంటంటే నేను కొంచెం ఒక సైడ్ ఆఫ్ రీతుని మొత్తం ఫిల్టర్ లేకుండా హీ నోస్, ఎప్పటి నుంచో ఫ్రెండ్ కాబట్టి నేను బ్రేకప్ అయినా అదైనా ఇదైనా లేకపోతే నాకు ఎవరి మీద అయినా క్రష్ అయినా ఏదైనా వాడికి కాల్ చేసి చెప్పేస్తా అలా. అండ్ అదర్ వన్ ఈజ్ నిషా. నిషా ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్. సో అబ్బాయిలో వీడు, అమ్మాయిలో అమ్మాయి. థర్డ్ ముగ్గురు కావాలని చెప్పు, నువ్వే చెప్పు. ముగ్గురు ఎవరిగా? ఇంకా ఒకరిని వదిలేసా యాక్చువల్లీ. ఒకళ్ళని వదిలేసావు, సరే ఓకే. ఒకళ్ళని వదిలేసానంటే నా బెస్ట్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, చాలా డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓకే ఫైన్ అని వదిలేసా. కోట్ల స్కామ్.
జనాలు ఎవ్వరికీ ఒక క్లారిటీ లేకుండా స్టిల్ ఇప్పటికీ నువ్వు కనిపించినప్పుడల్లా నువ్వు ఏదన్నా స్టోరీ పెట్టినా పోస్ట్ పెట్టినా కింద కమెంట్స్లో 700 కోట్లు ఏం చేసావు 700 కోట్లు ఏం చేసావు నిజంగానే 700 కోట్లు నీ దగ్గర ఉన్నాయా? 700 కోట్లు స్కామ్ గురించి నేను ఏం మాట్లాడాలి? నాకైతే అది సో సెన్స్లెస్, సో ఫన్నీ, సో ఇరిటేటింగ్. ఒక పాయింట్ తర్వాత ఇరిటేటింగ్. నాకు ఫస్ట్ టైం నేను నా ఫ్రెండ్స్ పార్టీ చేసి ఇలా ఇంకా పార్టీ జరుగుతూనే ఉంది. ఆల్ ఆఫ్ దిస్ సడన్ ఐ గాట్ ఎ కాల్ ఒక మీడియా వాళ్ళ నుంచి, మీ మీద 700 కోట్లు ఉన్నాయనంటే ఏపడే 700 కోట్లు ఏంటి 700 కోట్లు పెట్టే అని. దాని తర్వాత మళ్ళీ ఇంకొకరు కాల్ చేసి వనం దివ్య అనంటే, ఇదేంటి మనం దివ్య అంటాడు 700 కోట్లు అంటాడు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఐఎమ్ లైక్ ఓకే ఫైన్ అని. నేను ఎంత ఫన్నీగా తీసుకున్నానంటే దాన్ని, బికాజ్ నాకు తెలుసు 700 కోట్లు నాకు ఎందుకు ఇస్తాడు దేవుడు. సరే ఇచ్చాడా ఒకవేళ అని ఇంకో హ్యాపీనెస్. ఏంటి ఇస్తే బాగుండు అని, ఇస్తే బాగుండు డెఫినెట్లీ. ఇప్పుడు ఎవరికి కోట్లు ఇచ్చినా ఎందుకు తీసుకోకుండా ఉంటారు. సో అలా అనుకున్నాను. దాని తర్వాత ఫస్ట్ 2 days నేను చాలా చిల్లున్నా. అరే మనకి 700 కోట్లు వచ్చేస్తున్నారా, ఎక్కడికి వెళ్దాం రా ట్రిప్, అద్దరా ఇద్దరా నా ఫ్రెండ్స్తో ఇలా మాట్లాడుకుని ఉన్నా. ఆఫ్టర్ 2 days కొంచెం ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. అరే ఎలా అయిందనంటే 700 కోట్లు అనే దానికి నేను రియాక్ట్ అయ్యేదాన్నే కాదు. ఆడేదో రాసుకుంటున్నాడు, ఆడిష్టం. ఏది న్యూస్ లేనప్పుడు చిన్నది కూడా న్యూసే కాబట్టి ఏదో రాసుకుంటున్నాడు, ఓకే ఫైన్. ఎప్పుడైతే ఈ ట్రాప్ పిచ్చి థంబ్నెయిల్స్ ఇవన్నీ పెట్టడం వల్ల నేనే పిచ్చి లైట్, నేను అసలు పట్టించుకోను. కానీ ఇంక పట్టించుకోవడం ఎందుకు స్టార్ట్ అయ్యానంటే నేను టీవీ ఓపెన్ చేస్తే మొత్తం నా థంబ్నెయిల్స్. ఓ గాడ్, ఎక్కడ చూసినా ఏదైనా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్, వాళ్ళు మా చుట్టాలు ఫోన్ చేసి అడగడం మా మమ్మీకి ఏంట్రై టార్చర్ నాకు అని చెప్పేసి ఆ థంబ్నెయిల్స్ వల్ల నేను రియాక్ట్ అవ్వాలి అని అనుకున్నాను. బట్ దానికి కూడా అవ్వలేదు. బట్ 700 crores అనేది ఎలా చెప్పాలి, ఇంకా నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయంట నిజమేనా? మరి ఇంక ఇదే రియాక్షన్ ఇస్తాను నేను కూడా. 700 కోట్లు ఏడు నుంచి ఉన్నాయి నా దగ్గర లేవు. ఇప్పుడు బెట్టింగ్ల గురించి అంటున్నారు కదా, వాళ్ళ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, వీళ్ళకి లక్షల కోట్లు ఇచ్చారు, వీళ్ళ దగ్గర ఈ కోట్లతో ఈ బిజినెస్ ఆ కోట్లు, అదంతా ఎవరి దగ్గర ఉండవు ఆ కోట్లు. వీడి ఏదో యూట్యూబ్లో చెప్పుకోవడానికి వ్యూవర్షిప్ కోసం, అంతకుమించి ఏం లేదు. సరే, అంటే ఏది లేకుండా అది ఎందుకు వస్తుంది అనేది పాయింట్. అంటే కేసెస్ కానీ ఈడీ దగ్గర నుంచి ఫోన్స్ కానీ ఫోన్ కాల్స్ రికార్డ్ అవ్వడం. ఫస్ట్ థింగ్ కేసుల గురించి మాట్లాడాలనంటే నా మీద ఏ కేసు లేదు. 700 కోట్లు కాదు, వాళ్ళ బొంద కాదు, ఏ కేసు నా మీద లేదు. ఒకవేళ నిజంగానే నేను స్కామ్ చేశాను, నిజంగానే ఎవరెవరో ఫోటోలు పెట్టారు, ఆయన జగన్మోహన్ రెడ్డి నేను బయట చూసిందే లేదు, ఆయన పక్కన నేను ఎందుకున్నాను నాకు అర్థం కాలేదు. ఇంకెవరిని పడితే వాళ్ళని పెట్టేశారు థంబ్నెయిల్స్లో. అయితే అంటే ఏమీ లేదు. మేబీ బికాస్ ఆఫ్ ద పర్సన్ హూమ్ ఐ డేటెడ్, అంతకుముందు నేను ఎవరినైతే డేట్ చేశానో అతనిది కూడా 100% తప్పని నేను చెప్పలేను, బికాజ్ నాకు ఆ వర్షన్ అంతా తెలియదు కాబట్టి. నేను అప్పుడు డేట్ చేసినప్పుడు అతని పక్కన నేను ఉన్నాను కాబట్టి ఆ పిక్చర్స్ బయట నేనే పోస్ట్ చేశాను చాలాసార్లు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఇంకేదో ఒకటి కావాలి కాబట్టి పక్కనే ఉన్నాను కాబట్టి, ఇంక మన గురించి తీస్తే ఇన్స్టాగ్రామ్లో ఇన్ని వస్తాయి కాబట్టి అవన్నీ పెట్టేసి అలా చేశారు అంతే. 700 కోట్లు ఉంటే ఈఎంఐలు కట్టుకోకుండా చచ్చిపోతున్నా ఈఎంఐలు కట్టడానికి, ఏ పని లేక ఈఎంఐలు ఎలా మాట్లాడితేనేమో 700 కోట్లు ఉన్నాయి నీకేంటి ఈఎంఐలు కట్టు, ఈఎంఐలు ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటారు. అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే ఇలా ఉంటుంది. పార్టీకి వెళ్తేనే స్ప్లిట్ చేయండి రా ప్లీజ్ రా 3000 5000 అలా. సో ఓకే, 700 కోట్లు లేవు, ఎంతో కొంతైనా ఉందా? ఎంతో కొంత స్కామ్ జరిగిందా? పోనీ అట్లీస్ట్ నీ నాలెడ్జ్ ప్రకారం. స్కామ్ జరిగింది అనే దాంట్లో ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్. నాకు అసలు తెలియని కూడా తెలీదు. నేను ఇదంతా జరుగుతుంటే నా డిప్రెషన్ నా గోల్లో నేనుంటే ఒక పర్టిక్యులర్ ఒక ఛానల్ వాళ్ళే ఏంటంటే అందరూ 700 కోట్లు అంటున్నారు, స్కామ్ అంటున్నారు, జగన్ అంటున్నారు, భారతి అంటున్నారు, ఇదన్నీ అంటున్నారు. దానికి మనకి సంబంధం లేదు, వాళ్ళు ఏదో పెట్టుకుంటారు లైట్లే అన్నట్టున్నారు. పర్టికులర్గా ఒక మనిషి వాటిలో మాత్రం థంబ్నెయిల్స్ ఒక ప్రాపర్ ఒక ఛానల్ మాత్రం ఆ రూమ్లో దొరికిందంట, ఇది చేశారంట, మై ఎక్స్ పర్సన్ నాతో ఇలా చేయించాడు, నాతో అలా చేయించాడు, అది చేశారు ఇది చేశారంటే దెన్ ఐ గాట్ ట్రిగర్ అయ్యి నేను నా ఫ్రెండ్స్ ద్వారా ఆ ఛానల్కి వెళ్ళాను. నేను ఆన్లైన్లోకి వెళ్ళి నేను మాట్లాడింది కూడా కాదు, ఆఫ్కి వెళ్ళి నేను ఆయనతో ఆ పర్టికులర్ చాలా వాళ్ళిద్దరికే మొత్తం తెలుసు, ఆ స్కామ్లో వీళ్ళు ఉన్నట్టు మాట్లాడి ఆ న్యూస్లో సాగు కొడుతున్నారు నా గురించి పిచ్చి థంబ్నెయిల్ చేసి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి
నా మీద అలాంటి తమ్నేల్స్ చేయకండి, మీకు క్లియర్గా తెలిస్తే మాట్లాడండి, లేకపోతే లేదు, అది ఇది అని మాట్లాడిన తర్వాత ఆయన అన్నాడు కదా ఒక 10 minutes ఇవ్వు అని చెప్పేసి ఆయన చేశాడు నా మీద స్కామ్ ముందు. నేను ఒకే ఒక ఛానల్కి వెళ్ళి మాట్లాడా, ఇదంతా 700 crores అంతా ఇష్యూ జరుగుతుంటే. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే 5 minutesలో హీ క్రియేటెడ్ అ ఫేక్ ఎఫ్ఐఆర్. దట్ పర్టికులర్ న్యూస్ ఛానల్ క్రియేటెడ్ అ ఫేక్ ఎఫ్ఐఆర్. ఓన్లీ నిన్ను తీసుకెళ్ళిపోతున్నారు, నువ్వు ఇప్పుడు ఆడియన్స్కి చెప్పకపోతే నీ గురించి ఇంకా తప్పే అనుకుంటారు, నువ్వు పర్టికులర్గా మాట్లాడాలి, నువ్వు చెయ్యాలి, నువ్వు అది ఇది ఇదిగో చూడు ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, బయట పోలీసులు ఉన్నారు నీ గురించి. మనకు పోలీస్ స్టేషన్ ఇది అని అంటే ఏమైపోద్ది, తడిసిపోద్ది, భయం వేస్తుంది కదా. లోపలికి వచ్చి నిన్ను చెప్తుంటే ఏదో చూపించినట్టు కనిపించినట్టు ఏదో చెప్తున్నాడు. ఇలా నాకేమో భయం అయిపోతుంది. మై ఫ్రెండ్ నా పక్క నుండి సరే మాట్లాడు అని అంటే, ఆ పర్టికులర్ ఇంటర్వ్యూ 700 crores నేను రియాక్ట్ అయిన ఇంటర్వ్యూ మీరు చూసుంటే ఐమ్ లీస్ట్ బాదర్డ్. మేకప్ ఉండదు, లిప్స్టిక్ ఉండదు, ఏముండదు. నేను అలా ఇంటి నుంచి వచ్చి నా గురించి పిచ్చి తమ్నైల్స్ పెట్టకండి అని మాట్లాడడానికి వస్తే నన్ను ట్రాప్ చేసి ఇలా కూర్చోబెట్టాడు. ఆయన తమ్నైల్స్ తీసేయమంటున్న రీతు, 700 కోట్లు అక్కడున్న రీతు, ఈ రూమ్లో ఉన్న రీతు, అక్కడికి వెళ్ళిన రీతు, ఇక్కడికి వెళ్ళిన రీతు. వన్ ఫైన్ డే పక్క కర్మ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది గట్టిగా తగులుతుంది. అప్పుడు నా బాధ వాళ్ళకి అర్థమవుతుంది. బేసిక్గా స్కామ్ చేసి ఈ పాటికి నువ్వు జైల్లో ఉంటావు. అది నాకు అర్థం కాలేదు. ఆయన అసలు నన్ను మరీ ఇంత తిక్కల్లాని చేసాడు ఏంటి నా అనుకున్నాను. రీతుకు పెళ్ళి అయిపోయింది అనే పాయింట్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు చాలా నీ క్లోజ్ సర్కిల్లో కొంతమంది తెలిసేమో కానీ ఈవెన్ ఎవరికి తెలియదు. అంత సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ పెళ్ళి కూడా కాదు అది. ఈవెన్ కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి పెళ్లి చేసుకున్నట్లు ఒక రూమ్లోనా. అలాగే రూమ్లానే ఉంది అది. ఓకే, అది రూమ్లా కనిపించింది నాకు. ఓకే ఫైన్, బట్ యా we are in a proper relation for an year, 1 year ఉన్నాం మేము. 1 yearలో ఆన్ అండ్ ఆఫ్ అంటే మధ్యలో ప్రెసిడెంట్ ఉన్న జనరేషన్ వల్ల లేకపోతే నా మెంటాలిటీ వల్ల అతని మెంటాలిటీ వల్ల మా ఇద్దరికి సెట్ అవ్వలేదు. సో అంతే, మహా అంటే 6 months ఉండుంటాం. దట్స్ ఇట్. దాన్ని ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మ్యారేజ్ ఆల్సో బికాస్ ఇట్ ఈస్ నాట్ మ్యారేజ్. మరి ఆ ఫొటోస్ ఏంటి? దట్ ఈస్ మై పర్సనల్ విచ్ ఐ డోంట్ వాంట్ టు సే టు ఎనీవన్. అంటే దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది మీ అందరికి అనవసరం అన్నట్టు. ఇప్పుడు బేసిక్గా పర్సనల్ అన్నప్పుడు సోషల్ మీడియాలో పెట్టకూడదు కదా. సోషల్ మీడియాలో నేను పెట్టలేదు. అది ఎవరు పెట్టారో కూడా నాకే తెలియదు. నా దగ్గరే లేవు ఆ ఫొటోస్. ఎవరు పెట్టారో నాకేం తెలుస్తుంది? ఐ డోంట్ హ్యావ్ దట్ పిక్చర్స్, నా దగ్గరే లేవు. లైట్. మరి బ్రేకప్ ఎందుకు జరిగింది మీ ఇద్దరికి? బ్రేకప్ ఎందుకు జరిగిందని అంటే, ఇప్పుడు చాలా మంది బ్రేకప్ అవుతుంది. నా చైతన్యకు సంబంధం ఎందుకు బ్రేకప్ అయింది నీకు తెలుసా? తెలీదు. లేకపోతే హార్దిక్ పాండే ఎక్కడ నాగ చైతన్య సమంత ఎక్కడ? హార్దిక్ పాండే వాళ్ళ వైఫ్ పేరేంటి? హార్దిక్ పాండే వాళ్ళ వైఫ్ పేరేంటి? సో మన ఎందుకు బ్రేకప్ అయిందని అంటే ఒక రీజన్ అనేది పర్టికులర్గా ఉండదు. అండ్ ఆ రీజన్స్ వెరీ పర్సనల్. ఇప్పుడు నేను చెప్పడం వల్ల నేను ఎవరితో అయితే నేను బ్రేకప్ చేసుకున్నానో దట్ ఈస్ హార్మ్ఫుల్ టు హిస్ పర్సనల్ లైఫ్. సో ఐ డోంట్ వాంట్ టు సే. ఇప్పుడు ఇలా కొడితేనే కదా సౌండ్ వచ్చేది, అలా ఇద్దరం కలిసే బ్రేకప్ అయ్యాం అంతే. సో ఒక బ్రేకప్ అయిపోయినా లేదా ఇట్లా పెళ్ళి అయిపోయింది అని ఒక ఎలిగేషన్స్ బయట రూమర్స్ వచ్చినా కూడా అమ్మాయి లైఫ్ నెక్స్ట్ తీసుకున్న డెసిషన్ పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్ళాలనుకున్నా ఇవి ఏమైనా అడ్డుపడుతూ ఉంటాయా? లేదంటే ఆ కైండ్ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కానీ? ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అనేది ఐ డోంట్ నో. బట్ నాకైతే నాకు పర్సనల్గా దండం, రిలేషన్షిప్కి ఒక దండం, మగ జాతికి ఒక దండం. సో నాకు అవన్నీ వద్దు. అసలు ఏంటి ఎవరిని అడిగినా కూడా పెళ్ళి వద్దు, రిలేషన్షిప్స్ వద్దు. అసలు ఏంటి అదొక ట్రామా. ఆ ట్రామా దండం. ఆ ట్రామాకి రిలేషన్షిప్ అంటే ఉరకబుద్ధి అవుతుంది, ఎక్కడికైనా పారిపోబుద్ధి అవుతుంది. బట్ ఎప్పటికన్నా ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాల్సిందే కదా, ఒక పెళ్లి చేసుకోవాల్సిందే కదా. వద్దు నాకు పెళ్ళి, ఐమ్ హ్యాపీ, నేను ఇలా హ్యాపీగా ఉన్నాను. నాకు కావాల్సినట్టుగా నాకు దొరుకుతాడు అనే నమ్మకం కూడా లేదు, పోయింది. సో వద్దు. లైఫ్ లాంగ్ సింగిల్గానే ఉంటావు? హ్యాపీ టు బి సింగిల్, హ్యాపీగా సింగిల్గా ప్రశాంతంగా ఉంటా, పీస్ఫుల్గా. మరి మీ మమ్మీ ఒప్పుకున్నారా అట్లా పీస్ఫుల్గా మా సింగిల్గా మమ్మీ ఉంటానికి? ఒప్పుకోదు డెఫినెట్లీ. ఎవరు ఒప్పుకుంటారు? నీకంటూ ఒక తోడు కావాలని అది అందరి ఇంట్లో ఉండే డైలాగ్, మా ఇంట్లో కూడా ఉంది. కానీ అంటే ఇంకా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు మా మమ్మీకి మా నాన్న దొరికినట్టు నాకు నా లైఫ్లో ఎవరు దొరకలేదు. సో మా నాన్న లాంటి వాడు దొరికితే డెఫినెట్లీ. సో రిలేషన్షిప్ మీద నీ ఒపీనియన్ ఏంటి?
లైట్. ఐ డోంట్ నో. రిలేషన్షిప్ మీద ఒపీనియనే లేదు నాకు. అదొక టైం వేస్ట్, అదొక చిరాకు, అదొక మెంటల్ టార్చర్, అదొక డిప్రెషన్, అదొక టాక్సిక్, అదొక ట్రామా, వాట్ నాట్ అన్ని రిలేషన్షిప్ అంటే నాకు. కరెక్ట్గా 2025లో దీని నుంచి కరెక్ట్గా అప్పుడే బయటకు వస్తున్నావు. ఇంకా 700 కోట్ల స్కామ్ కొంచెం తగ్గుతుంది అనే టైంకి బెట్టింగ్ యాప్ స్టార్ట్ అయినాయి. ఈ పేరు ఎక్కువ బయటకు వచ్చింది. ఎందుకు ఈ 700 కోట్లు జరగడం వల్ల ఇది కొంచెం ఎక్కువైందా, లేదంటే బెట్టింగ్ యాప్స్ నువ్వు ఎక్కువ మీడియాకు ఒక చేసి మేతలాగా నేను దొరికాను కాబట్టి ఇంకా ఒకసారి దొరికితే ఇంకా తీసుకెళ్ళి అన్నిట్లో ఇలా ఉంటుంది అనుకుంటా ఏమో. బట్ నేను చేయలేదు అని నేను చెప్పను ఎప్పటికీ. నేను చేశాను. బట్ చేసింది అన్ని ఇష్టం వచ్చినట్టు రాయొద్దు ఎవరు. నాకు అసలు అంటే నాకు దాని గురించి తెలియనప్పుడు చేసా. తెలిసిన తర్వాత నేను చేయలేదు. డెఫినెట్లీ తెలిసిన తర్వాత ఎవరు చేయరు. నువ్వు చిన్న మొక్క ఉన్నప్పుడేమో దానికి నీళ్లు పోసి పెంచి 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 చెట్టు అయిన తర్వాత అది తప్పుడు మొక్క అని అంటే ఎలా? నువ్వే కదా నీళ్లు పోసావు, నువ్వే కదా పెంచావు. మాకు తెలిసిందే అలా. అది తప్పు అని తెలుసుంటే చెయ్యం. తప్పు అని తెలియదు కాబట్టే కదా చేసింది. సో ఎన్ని చేస్తుంటప్పుడు వరకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్? మహా అంటే 1-2 అనుకుంటా. సో బెట్టింగ్ తప్పని ఒకళ్ళు చెప్పడం ఎందుకు? తెలుస్తుంది కదా బెట్టింగ్ చేస్తే. చాలా కేసెస్ అప్పటికే నడుస్తుంది. ఏ కేసు తెలుస్తుంది? టీవీస్లో కూడా వచ్చినాయి కదా, సూసైడ్ చేసుకున్నారు బెట్టింగ్ యాప్స్ వల్ల. నేను టీవీలోనే చూసాను. Dream11 అనుకుంటూ, పరిమ్యాచ్ అనుకుంటూ చాలా. అంతెందుకు ఈ మీడియా ఛానల్స్ మీడియా రిపోర్ట్ చేస్తూనే ఆ స్కిప్ ప్యాడ్లో వేసేదే బెట్టింగ్ గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి. ఇంకెలా తెలుసుకుంటాను నేను? నాకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. బట్ అది తెలిసిన వెంటనే నువ్వు రియాక్ట్ అయ్యి ఒక వీడియో పెట్టి సారీ చెప్పు. ఎంత మంచి చేసినా చెడే. అరే బాబు, నాకు నిజంగా తెలియకుండా చేశాను, అది తప్పు, ఓకే ఫైన్. ఏదైతే ప్రొఫైల్లో నేను ఇది ప్రమోట్ చేశాను అని అనుకుంటున్నారు, అదే ప్రొఫైల్లో నేను చేసింది తప్పు, ఐఎమ్ రియల్లీ సారీ, నేను ఇది తప్పు, మీరెవరు కూడా చేయకండి అని క్లియర్గా నేను చేశాను. ఇంకా అంతకంటే చేయకుండా తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా నేనే దొరుకుతాను, అదేందో నా దరిద్రం. సో నిజంగానే వాళ్ళు చెప్పినట్లు ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి కూడా 700 కోట్లు కాకపోయినా ఒక 10 కోట్లు 20 కోట్లు సంపాదించావు. నిజంగా చెప్తున్నాను తనుజ్, ఐ హ్యావ్ హియర్డ్. ఇప్పుడు అంతెందుకు, పాపం రీసెంట్గా మై వెరీ గుడ్ ఫ్రెండ్ సిరి, ఆమె చూసినప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నాదంటే ఈవెన్ నాకు అనిపించింది సిరీస్ చూసినప్పుడు. 3 హాస్పిటల్ అంట ఆమె బెట్టింగ్ యాప్ల మీద కట్టేసిందంట. యాక్చువల్లీ ఈ టాపిక్ జనాలకు తెలియదు కానీ హెచ్కే పర్మనెంట్ అనేది హర్షిత కార్తిక్ వాళ్ళది. వైజాగ్ ఒకటే సిరీది. ఈ సో అండ్ సో పర్సన్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్, సో అండ్ సో పర్సన్ 3 హాస్పిటల్స్ ఆమెయే, లేకపోతే ఇంకేదైనా చేస్తే ఇంకెవరి పేరు కూడా అన్నారు. పాపం తేజ్, అది వాడు ఫ్రాంచైజీ ఇచ్చాడు, దాంట్లో వాడు ఇన్వెస్ట్ చేసింది తక్కువ అయినా కూడా పాపం అలా అందరి మీద. నా 700 కోట్లు వచ్చిన తర్వాత, ఇలా నా మీద వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ ఫీలింగ్ బ్యాడ్. ఒకప్పుడు నేను నిజంగా మీడియా ఛానల్స్ గురించి లేకపోతే ఎవరి గురించి అని చెప్పినప్పుడు అది నిజమే నమ్మేదాన్ని. అరే నిజమే చెప్తున్నారు, వాళ్ళు ఇలా చేశారా, వాళ్ళు అలా చేశారా, వామ్మో అది ఇది అని. నేను నా స్టోరీలు నేనే యూట్యూబ్ ఛానల్స్లో అందరూ మీడియా వాళ్ళు పెడుతున్నప్పుడు ఒక్కటి కరెక్ట్గా పెట్టండి రా, ఒక్కటైనా నిజం పెట్టండి అని అనుకున్నా. దెన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. అందరి గురించి అబద్ధాలు జస్ట్ నీ వ్యూవర్షిప్ కోసం, నీకు ఇష్టం. ఇంకా జూబ్లీల్స్ నాదే అని కూడా రాస్తారు రేపు పొద్దున. నీ ఇష్టం. అది నిజంగా మనోడు అసలు మొత్తం నాన్ వేసిన పేర్లు చెప్పేసిన పర్లేదు కానీ 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు నేను ఆయన ఒక్కడి గురించి అనట్లేదు. ఎవ్రీ మీడియా ఛానల్ అందరూ. ఎందుకంటే అసలు ఏది ఒక్కటి, ఇప్పుడు నువ్వు ఒక్కటన్నా నిజం చెప్పి మిగతా అన్నీ కొంచెం ఏదో నీ ఆలోచన దాంట్లో చెప్పుకో. అసలు మొత్తం అబద్ధాలా? మళ్ళీ ఏమనంటే మమ్మల్ని అంటారా, అదంటారా, ఇదంటారా అనుకుంటూ వస్తారు. బీ ఎథిక్స్ ఫాలో అయ్యి ఒక్కటైనా నిజం చెప్పండి, ఒక్కటైనా కరెక్ట్గా చెప్పండి. సో ప్రాపర్గా నువ్వు చెప్పు, ఎంత సంపాదించుంటావు లైక్ బెట్టింగ్ యాప్స్ నుంచి? బెట్టింగ్ యాప్స్ నుంచి అన్ని లక్షల కోట్లు ఏమి ఇవ్వరు. నేను చాలా జెన్యూన్గా చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ 5 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడెక్కడో బెట్టింగ్ స్టార్ట్ అవుతుందేమో, నాకు తెలియదు. ఇప్పుడు అది ఇటు అది మేబీ వీడే ఎన్ని లక్షల కోట్లు ఇచ్చుంటాడేమో మరి, అది నాకు తెలీదు. నా దగ్గరికి వచ్చేవారు కదా 50,000 60,000కి మించి రాదు ఒక్కొక్క ప్రమోషన్కి. నేను చేసిందే 2, అంతకు మించి రాదు. నువ్వు ఇంకా నేను ఏది చేసినా లక్షల కోట్లు బెట్టింగ్ నుంచి వచ్చిందంటే నో.
సో ఇప్పుడు ఆయన మోర్ ఓవర్ ఇప్పుడు నేను చెప్పినా కూడా కింద కమెంట్స్లో అంత సొల్లు చెప్తుంది అది ఇది అని ఇలాంటి వాళ్ళే ఉంటారు. యాక్చువల్ పీపుల్ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. ఒకటి డిసైడ్ అయిపోయి ఆయన చెప్తున్నాడు ఇప్పుడు, సో వీళ్ళందరూ ఇదే చేసి ఉంటారు, హాస్పిటల్స్ కట్టారు, ఇల్లులు కట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు అంటే అది ఎలా కట్టారనేది తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిరి విషయానికి వస్తే ఆమె బిగ్ బాస్ డబ్బులు, శ్రీహాన్ బిగ్ బాస్ డబ్బులు, తను సినిమా ఇండస్ట్రీ సంపాదించిన రెంటెడ్ హౌస్ లో ఉంటుంది, రెంట్ హౌస్ లో తీసుకొని వచ్చి 3 హాస్పిటల్లో 4 హాస్పిటల్లో ఏంటో. సో ఎందుకు ఇదంతా కూడా నేను అనుకున్నది ఏంటంటే మీరందరూ లీడ్ చేస్తున్న ఈ లగ్జరీ లైఫ్ వల్ల మేబీ జనాలకి ఫస్ట్ థింగ్ వీళ్ళ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయేమో అనుకుంటున్నారు. 700 కోట్లు అన్నప్పుడు పీపుల్ థాట్ నేను కార్లు ఎలా కొన్నా, నేను ఇల్లులు ఎలా కొన్నా, ట్రిప్పులకి ఎలా వెళ్తున్నా, లగ్జరీ ట్రిప్పులకి ఎలా వెళ్తున్నా, అది ఫామ్ హౌస్ ఇల్లులు కొన్నా, ఫామ్ హౌస్ ఇల్లు ఈఎంఐ కట్టుకుంటున్నా, ఈఎంఐ లోన్ అని ఒకటి ఇస్తారు కదా అది. అండ్ ఒక కార్ నా పాత కార్, ఇంకో కార్ నా ఇష్టం. నాకు ఇప్పుడు నా దగ్గర 50,000 ఉన్నాయంటే నేను 45,000 పెట్టి చిల్ అవుతాను, నీకేంటి ప్రాబ్లం? అలా నేను చిల్ అవుతున్నాను కదా అని నా దగ్గర 45 లక్షలు ఏం లేవు. సో ఇష్టం వచ్చినట్టు ఫామ్ హౌస్ అని అంటే అన్న మార్కెటింగ్ దాంట్లో నాదే కాదు. ఇంకా నేను కొనే అంత రేంజ్ అన్ని కోట్లు పెట్టుకుంటారు ఎవరైనా. అండ్ లగ్జరీ ట్రిప్స్ 700 కోట్లు రాగానే ఈమె లగ్జరీగా అక్కడ తిరిగింది, ఇక్కడ తిరిగింది. గోవాకి వెళ్ళడానికి ఎంత డబ్బులు పడతాయి చెప్పు? గోవా కూడా లగ్జరీ ట్రిప్, అది కూడా షేరింగ్, షేరింగ్ కోసం గొడవలు. మీరందరూ ట్రిప్పులకి వెళ్ళే ఉంటారుగా ఆడియన్స్ ఎవరైతే చూసేవాళ్ళు కాలేజ్లోనో స్కూల్లో, లేకపోతే ఇప్పుడు కూడా మహా అంటే 3,000కి కూడా ఫ్లైట్ టికెట్ వస్తుంది గోవాది. 3,000 పెట్టుకొని వెళ్తే అక్కడ 3,000కి హోటల్ కూడా వస్తుంది, లేకపోతే రూమ్స్ ఉంటాయి, లేకపోతే రిసార్ట్స్ ఉంటాయి. గోవా ఈజ్ లగ్జరీ. ఎక్కడ లగ్జరీ దీంట్లో? అండ్ అది కాకపోయినా ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ గెట్ నేను దుబాయ్ అవన్నీ నాకు ఎవరైతే ఈవెంట్ ఇస్తారో వాళ్ళే ఫ్లైట్ టికెట్లు వేస్తారు, వాళ్ళే అంతా చూసుకుంటారు. అక్కడ ఎక్కడ ఫోటోలు పెడతాను నేను వెళ్ళినట్టు. బట్ అందరికి ఎవరికైనా ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో అందరూ లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇన్ని ట్రిప్పులు ఎలా తిరుగుతున్నారు అనేది వెళ్తున్నానంటే ఇప్పుడు ఉగాది ఈవెంట్ వచ్చింది నాకు దుబాయ్లో. దానికి వాళ్ళే చేస్తారు కదా అంతా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు యూఎస్ వెళ్తే అక్కడ నాటా, తానా అండ్ త్రిబులే ఏదో ఈవెంట్స్ ఉంటాయి. మార్చ్లో కూడా ఉంది, వాళ్ళే ఫ్లైట్ టికెట్లు తీసుకున్నారు. ఇంక యూఎస్ వెళ్తే ఇంకా ఆమెకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అది ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది ఎక్కడి నుంచి వచ్చాయి, మీ బొంద ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ళు పెడుతున్నారు, వెళ్తున్నాం అంతే. ఈ యూఎస్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు కూడా మేబీ ఇట్లా నెగిటివ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, దుబాయ్ వెళ్ళినా యూఎస్ వెళ్ళినా ఇంకా దేనికో వెళ్తున్నారు వీళ్ళు. వాళ్ళందరినీ పిచ్చి లైట్ అలా అసలు వాళ్ళందరినీ పట్టించుకోవడమే సో సెన్స్లెస్ థింగ్. సో బ్యాక్ టు బ్యాక్ ఇట్లా 2 ఇష్యూస్ అయినప్పుడు ఎలా ఓవర్కమ్ అయ్యే వాటి నుంచి? అటు 700 కోట్ల స్కామ్, ఇటు పెళ్లి గురించి ఇష్యూ, తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ ఇష్యూ. ఫర్ మీ ధనుష్, నాకు మా డాడీ చనిపోవడం అనే ఒక్కటి దగ్గర నుంచి నువ్వు హిట్ మీ హార్డ్ ఐసే నో మ్యాటర్, ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ థింగ్స్ అలా ఉండే మనిషిని. అంతకు ముందు వరకు ఐఎమ్ వెరీ సెన్సిటివ్ అండ్ ఆల్. సో మా నాన్న జరిగిన దగ్గర నుంచి వేరే స్టార్టెడ్ బికమింగ్ యాక్టివ్, కొంచెం స్ట్రాంగ్ అండ్ యాక్టివ్. నేనే సంపాదించాలి, నేనే చూసుకోవాలి, అమ్మో పెద్ద బాధ్యతే నాకు ఇప్పుడు అని చెప్పేసి. దెన్ ఐ ఫేస్డ్ ఇన్స్టాగ్రామ్లో నాన్న చనిపోయిన తర్వాత అమ్మ ఎక్స్పోజింగ్ చేస్తుంది, అది చేస్తుంది, మీ నాన్న ఇలానే పెంచాడని. నాది మా నాన్న ఇలానే పెంచాడు, బాగానే పెంచాడు. సో మా నాన్న చిన్నప్పటి నుంచి అమ్మ చీర కట్టుకో, అమ్మ హాఫ్ సారీ వేసుకో, అమ్మ ఇలా ఉండు అలా ఉండేయండి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు అంతే, అలా పెంచాడు. సో నాకు పెద్దగా ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఈ మా డాడీది ఇష్యూ అయిపోయిన తర్వాత నువ్వు నన్ను వచ్చి నా ఫేస్ మీద తిట్టినా కూడా ఇల్లు అంతే. పిచ్చ లైట్ నాకు ఈ టాపిక్స్ కూడా పిచ్చ లైట్ నాకు అసలు ఫరక్కే పడదు.